మార్చి 1వ తారీఖున 2025 సంవత్సరంలో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డల్ని మనం రికవర్ చేశాము. రికవర్ చేసి అందులో చాలామందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని అని ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గరున్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో 2 ఉన్నారు. ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్గా బెయిల్ మీద విడుదలైనారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా నిన్న అంటే 17/12/2025 తేదీన టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ నార్త్ శ్రవంత్ రాయ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నున్న ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీ ఏరియాలో 3 అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 పిల్లల్ని మరియు 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ సరోజిని ఇంట్రాగేట్ చేసిన మేరకు ఈరోజు ఉదయం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని ఒక పాపను ఈరోజు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే టోటల్ 5 మంది చిన్న పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సో ఇందులో చాలా బాగా పనిచేసిన లతా కుమార్ గారు, అదేవిధంగా ఏసీపీస్ వెస్ట్ ఏసీపీ, నార్త్ ఏసీపీ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుబ్రహ్మణ్యం, శ్రీధర్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం ప్రతి సందర్భంలో కూడా వీరికి అడ్డుకట్ట వేస్తున్నాము. అయితే ఈరోజు దొరికిన ఈ బేబీస్లో 4 గర్ల్ బేబీస్, అదేవిధంగా 1 మేల్ బేబీ బాయ్. సో ఇందులో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారంటే వీరు మొత్తం 5 మందిలో 2 పిల్లల్ని 2 గర్ల్స్ని ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు 2 ఉన్నారు. ఈ కిరణ్ శర్మ భారతి దగ్గర వాళ్ళు అక్కడి నుంచి సరోజిని అనే ఈ లేడీకి వాళ్ళు అమ్ముతారు. 1,00,000 రూపాయలకి కొనుక్కొని చేసి సరోజిని ఇక్కడ 4 లక్షల 5 లక్షలకి అమ్ముతుంటుంది. ఆ సందర్భంలో ఫస్ట్ బేబీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కిరణ్ శర్మ భారతి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ సరోజిని ఆమెకి అమ్మడం జరిగింది. ఈ సరోజిని అనే ఆమె విజయలక్ష్మి అనే ఆమెకి అమ్మడం జరిగింది. ఈ విజయలక్ష్మి అనే ఆమె బ్లెస్సీ అన్న ఆమెకి అమ్మడం జరిగింది. ఆ బ్లెస్సీని మనం నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె అరెస్ట్ చేసి ఒక బేబీని రికవర్ చేయడం జరిగింది. 2వ బేబీ ముంబై నుంచి సతీష్, కవిత, సూర్య అని 3 ఉన్నారు. సో వీళ్ళు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్నపిల్లలను కొంటారు. వారి దగ్గర నుంచి సరోజిని 1,00,000 రూపాయలకి కొనుక్కొని రెండో బేబీ గర్ల్ మళ్ళీ. సో ముంబై నుంచి సతీష్, కవిత, సూర్య నుంచి ఈ గర్ల్ని కొనుక్కొని సరోజిని షేక్ బాషావలి, ఇతను సత్యనపల్లికి సంబంధించిన షేక్ బాషావలి అనే అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇంకెవరికో అమ్ముతాడు. సో అతను అమ్మకు మునిపే ఈ 5 మంది గర్ల్స్ని ఈ మీడియేటర్స్ దగ్గర నుంచి మనము రెస్క్యూ చేయడం జరిగింది. ఈ షేక్ బాషావలి కూడా భవానీపురం ఏరియాలో ఉండగా ఆయన కూడా అరెస్ట్ చేసి ఇంకొక బేబీని 2వ బేబీని రెస్క్యూ చేయడం జరిగింది. 3వ బేబీ కూడా ఈ బేబీ కూడా ముంబైకి సంబంధించిన బేబీ. ఈ బేబీని కూడా సతీష్, కవిత, సూరి అనే ముంబైకి చెందిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీరు నందిని అనే ఆమెకు
అమ్మ చూపారు. ఆ నంది నుంచే మనం నిన్న భవానీపురం ఏరియాలో రెస్క్యూ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి బేబీని రెస్క్యూ చేయడం జరిగింది.